కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఆటో కార్మిక సంక్షేమ సంఘం జేఏసీ అధ్యక్షులు మద్దెల రాజేందర్ సమక్షంలో చిగురుమామిడి ఆటో కార్మిక సంక్షేమ సంఘం మండల కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా పొన్నం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కయ్యం వెంకటేష్, ప్రధాన కార్యదర్శి తోట లక్ష్మణ్, సహాయ కార్యదర్శిగా నాంపల్లి సురేష్, కోశాధికారిగా ఈగ వెంకటేష్, ఆర్గనైజర్ గా పొన్నం శేఖర్, కార్యవర్గ సభ్యులుగా ఎండి అన్వర్, లోకిని రమేష్, గుల్ల సంపత్లను ఎన్నుకున్నట్లు మానకొండూరు నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి సంపత్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణంతో ఆటో కార్మికుల జీవనం భారంగా మారిందని ఆటో యూనియన్ జేఏసీ అహడక్ కమిటీ చైర్మన్ మద్దెల రాజేందర్, కమిటీ సభ్యులు అంతగిరి సంపత్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు ప్రభుత్వం 12,000 చేయూత అందిస్తామని ఇచ్చిన హామీకి బదులుగా 20,000 అందించాలని డిమాండ్ చేశారు. బ్రతుకు జీవనం భారంగా మారి మృతి చెందిన ఆటో కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం చేయూతను అందించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్, కయ్యం వెంకటేష్, తోట లక్ష్మణ్, నాంపల్లి సురేష్, ఈగ వెంకటేష్, పొన్నం శేఖర్, ఆటో డ్రైవర్ ఐక్యత, ఆటో డ్రైవర్ ఐక్యత, ఆటో డ్రైవర్ ఐక్యత. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. ఈరోజు కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం మరియు జిల్లా జేఏసీ అడప్ట్ కమిటీ తరఫున చిగురు మండలం ఇచ్చేసి చిగురు మండలంలో మండల గ్రామ అధ్యక్షులను, గ్రామ శాఖ అధ్యక్షులందరి సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి ఆటో కార్మికులకు జరుగుతున్నటువంటి ఇబ్బందులపైన ఈ 8 నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు తీసుకొచ్చి ఆటో డ్రైవర్లను రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. వినూత్న కార్యక్రమంలో ఎలాంటి కార్యక్రమాలు చేసినా ఆటో డ్రైవర్ల పక్షాన ఏ రోజు కూడా ప్రభుత్వము చిన్నమెత్తు కూడా స్పందన కనబడతలేదు. ఆటో డ్రైవర్ల గురించి ఏ రోజు కూడా నిర్లక్ష్యం చూపే తప్ప ఆటో డ్రైవర్లకు మేమున్నాము ఆదుకుంటామని ప్రభుత్వం ఏ రోజు కూడా మాట్లాడడం లేదు. ఈ ఆటో మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆ మహిళలకు ఉచిత బస్సు తీసుకొచ్చిన దానికి మేము వ్యతిరేకము కాదు. అయినా మా ఆర్థికంగా నష్టపోతున్న దానికి ప్రత్యేకంగా మాకు ఏదైనా ఒక పరిష్కార మార్గం చూపించమని చెప్పేసి గవర్నమెంట్ను పదే వేడుకున్నా ఎగతాళి చేస్తూనే తప్ప ఏమాత్రం కూడా స్పందన కనబడడం లేదు. మా గురించి ఆలోచన చేసేటువంటి అవసరం ఎంత కూడా కనబడతలేదు. కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర పిలుపు మేరకు, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా జేఏసీ, మండల జేఏసీ కమిటీలు వేసుకుంటూ కార్యరూపం తీర్చడానికి ముందుకు వెళ్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే, ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ మీరు ఇస్తున్నటువంటి మేనిఫెస్టోలో పెట్టిన 12,000 రూపాయలు కాకుండా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, మరి ఇదే సందర్భంలో మా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 1,000 కోట్లతో బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్. మరియు ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ మహాలక్ష్మి బస్సు తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సులో మా డ్రైవర్లు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి మా ఆటో డ్రైవర్లకు 25 లక్షల ఎక్స్గ్రేషన్ వెంటనే ప్రకటించాలని ఈరోజు ప్రభుత్వానికి ప్రధానమైన డిమాండ్ చేస్తూ మా యొక్క జీవితాల కొరకు, మా యొక్క బతుకులను ఆలోచన చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్ ఆటో యూనియన్ అధ్యక్షులు మద్దెల రాజేందర్, జేఏసీ కమిటీ చైర్మన్. ఆటో యూనియన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగినది మండల అధ్యక్షుడిగా. ప్లస్ కరీంనగర్ జిల్లా నుంచి జేఏసీ కమిటీ సభ్యులు రావడం జరిగింది. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఇళ్ళవేళ ఎప్పుడు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా ఆటో యూనియన్ అండ్ జేఏసీ వారి సమక్షంలో చిగురువాడ మండలంలో మేము మండల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జేఏసీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల నుంచి మా యొక్క కార్మికులకు అండగా ఉంటామని వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్లో 12,000 రూపాయలను అమలు చేయకుండా
కాలయాపన చేస్తున్నందున మహిళలకు ఏదైతే ఉచిత బస్ ప్రయాణాన్ని మేము వ్యతిరేకించడం లేదు. అదే పక్షంలో మరొక పక్క ఆటో యూనియన్ ఆటో కార్మిక శక్తి ఒక 5 నుంచి 6 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నడి రోడ్డు మీద పడడం జరిగింది. వారి యొక్క సంక్షేమం కోసమే మేము మా యొక్క జిల్లా జేఏసీ నుంచి 20,000 రూపాయలు కోరుచున్నాము. అదేవిధంగా మా అందరినీ ఆదుకోవాలని నూతనంగా ఇక్కడ చిగురుమాడ మండలంలో కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మండలం నుంచే కాకుండా జిల్లా రాష్ట్ర స్థాయి దాకా ఉధృతం చేస్తామని కోరుచున్నాము. లేని పక్షంలో మా యొక్క ఆటో సంక్షేమం బోర్డు ఏర్పాటు చేసి మా యొక్క కార్మికులకు సంవత్సరానికి 20,000 ఇచ్చినట్టయితే మేము ప్రభుత్వానికి అండదండగా ఉంటామని మా కార్మిక శక్తి నుంచి మేము చిగురుమాడ మండలం నుంచి కోరనైనది. అధ్యక్షులు ఎన్నుకోబడినటువంటి సీనన్న గారికి మరియు కర్నూలు నుంచి వచ్చినటువంటి జేఏసీ అడకం చైర్మన్ రాజన్న గారు ఇచ్చినారు. దీనికి అందరికీ స్వాగతం. ముఖ్య విషయం ఏంటంటే మహాలక్ష్మి ద్వారా మేము అడ్డు చాలా కోల్పోయినాము. మేము మహాలక్ష్మి బస్సు అద్దంటలేము. మాకు ఒక డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి. మినిస్ట్రీలో పెట్టడానికి 12,000 రూపాయలు కాకుండా మాకు 20,000 రూపాయలు ఇస్తే మేము బతకగలుగుతాం. ఎందుకంటే ఈ రోజులలో పిల్లలకు ఫీజు కట్టలేకపోతున్నాము, ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాము, ఫైనాన్స్ కింద కట్టలేకపోతున్నాము. దయచేసి ఇప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి గారికి, పొన్నబ్రహ్మ గారికి, అన్నగారికి దయచేసి మా ఆయన కొంచెం జాజిపోయిన అన్న. ఎందుకంటే ఇప్పటికి 56 మంది చనిపోయారన్న ఈ రోజులల్లో. మొన్న ఒక వ్యక్తి అటు డ్రైవ్ చేసి గుల్లపల్లి దగ్గర కామెడీ దగ్గర ఆయన పసు ఘోరం ఉందన్న. దయచేసి ఇప్పటికైనా మా దయ చూపించి కొంచెం మాకు సాయం చేయడం కోరుతున్నాం. మండలం నుండి జేఏసీ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగినది. మరి కరీంనగర్ జిల్లా నుంచి జేఏసీ కమిటీ వచ్చినటువంటి మా మిత్రులందరికీ వారికి పేరు పేరున ఆటో డ్రైవర్ల సభ్యుల తరపున, సంఘం తరపున, మా అందరి తరపున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే కొంతమందికి చిన్న ఫోన్లే ఉన్నాయి. నేను వాట్సాప్ పెట్టినా చూసుకొని రావాలంటారు. సభ్యులకు తెలియదు. ఎందుకంటే ముఖ్యంగా ఆ చిన్న ఫోన్ వాళ్ళకు సమాచారం ఖచ్చితంగా ఇవ్వాలి. నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టినా నాకేం సంబంధం, నేను నేను రాలేదు, నేను చెప్పిన గ్రూప్ పెట్టుకున్నంటే ఇది సమాచారం కరెక్ట్ కాదు. చూసుకొని పని చేసుకుంటే నాయకత్వం ముందుకు పోతుంది. ఇంకా ముందు భవిష్యత్తులో మంచి పేరు వస్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన